సాధించే వరకు గుణం వారు. మరి కేవలము ఈ యొక్క అడ్వకేట్లోనే కాకుండా కవి కూడా నందివర్ధమానపుర చరిత్ర కానీ మనకి మోదీ శతకమైనటువంటి పుస్తకాన్ని కానీ ఇట్లా అనేక పుస్తకాలను రచించడం జరిగింది. మరి ఇంటిలో అంటే దాదాపు చిన్నప్పటి నుంచి కూడా దగ్గర ఉన్నటువంటి వస్తువులు మనం ఏం చేస్తామంటే మనకు డబ్బులు వచ్చేస్తే ఏదో జలిసాకి ఆ వస్తువు కొనడమో లేకపోతే ఖర్చు పెట్టడమో సినిమాకి వెళ్ళడమో లేకపోతే ఇంకా రకరకాలుగా ఖర్చు పెడతాము. కానీ సుమారుగా ఒక 50% తన దగ్గర ఉన్నటువంటి డబ్బులని పుస్తకాలను కొనడానికే వెచ్చించి వాళ్ళ ఇంటిలో ఒక లైబ్రరీ లాగా ఎక్కడ లేనటువంటి పుస్తకాలు కూడా వారి ఇంటిలో ఉంటాయి. అనేక పుస్తకాల మీద అధ్యయనం చేసి మామూలుగా ఏ స్థాయి నుంచి ఒక 0 నుంచి ఈ పై స్థాయికి నేను అప్పుడప్పుడు అనుకుంటాను. వారు ఇంతకుముందు చెప్పారు, ఒక చెంచుల దగ్గర ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి 2 నెలలు ఆగిపోయినప్పటికీ కూడా అతను ఎక్కడికి నిలవలేదు అనేటటువంటిది. అది నేను పేపర్లో చూసి ఒక రోజు వీళ్ళ కమిటీ వెళ్ళి అక్కడ ఏం జరిగినటువంటి రిపోర్ట్ తీసుకొచ్చిన అది పేపర్లో వచ్చింది. చూసి అనుకున్నాను, ఇంత అంటే బాగా ఒక ఇల్లీగల్ సెల్లో రావడం అనేది గవర్నమెంట్ నుంచి అపాయింట్మెంట్ కావడం అనేది మామూలు విషయం కాదు. అంటే మనం ఎంత దాని మీద దృష్టి పెట్టి ఆ స్థాయిలోకి ఎదిగి అదే మనకు సర్వస్వం అనుకొని పని చేస్తే ఎవరైనా కూడా మీరు కూడా ఇది కావాలని మీరు అనుకుంటే, నేను ఈ స్థాయికి ఎదగాలనుకుంటే ఖచ్చితంగా ఎదగగలరు. మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ మన అమ్మనాన్నల చదువు కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా మన దరిద్రులు మనకేవి కూడా అడ్డంకులు కావనడానికి ఉదాహరణ. అందుకోసమని ఈ రోజు నుంచి మిగతా విషయాలన్నీ కూడా అనవసరమైన విషయాలను కూడా మీరు పక్కకు పెట్టండి. ఈ రోజులలో అమ్మాయిల కంటే అబ్బాయిలు చదవడం లేదు.